హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు పీర్ గబీషావలి పహాడ్లో అయితే ఉన్నాము. అంటే పీర్ గబీషావలి అంటే ఆయన పేరు, పహాడ్ అంటే కొండ అన్నమాట. మనమైతే ఇక్కడ ఏ విధం ఎలాంటి వారైనా ఇక్కడికి వచ్చి ఏదైనా కోరుకుంటే అది జరగకుండా అయితే పోదు. ఖచ్చితంగా 100% జరుగుతుంది అన్న నమ్మకం ప్రజలది. నమ్మకం అనే కాదు, చాలా మంది కూడా చెప్తారన్నమాట. అంటే ఒకటే కోరిక కోరుకోవాలి, అది నెరవేరిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వస్తామని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళలో మేము కూడా ఒకరం. చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఇది మన మైలవరం డ్యామ్ ఉంది, అక్కడి నుంచి ఎవరైనా కూడా పేరు గబీషావలి పహాడ్ అని చెప్పి ఎవరైనా సరే చెప్తారు. చాలా అంటే చాలా 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 పవిత్రమైన దేవుడు అన్నమాట. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి చక్కెర రాలే చెట్టు కూడా ఉంది. చక్కెర రాలే చెట్టు, ఆ చెట్టు కూడా మీకు నేను చూపిస్తా, మొత్తం చూపిస్తా. దర్గా ఎట్లుంటుంది, ఏంటి ఈయన ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఈయన జీవ సమాధి ఉన్నారన్నమాట. అంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కింద మీకు రోడ్ చూపిస్తా. కింద నుంచి అక్కడ కింద నుంచి వస్తా పైకి వచ్చేసి కింద వాళ్ళ శిష్యుడు ఉంటే వాళ్ళ శిష్యు గారికి చెప్పారన్నమాట. అంటే నేను ఇక్కడ పలానా చోట వెళ్ళేసి నేను ఇలా ఉండిపోతా, అక్కడ నన్ను జీవ సమాధి చేసేయండి అనేసి. అక్కడ ఆయన చెప్పిన తర్వాత ఆయన వాక్య ప్రకారం వాళ్ళ శిష్యులు తీసుకొని వచ్చి ఇక్కడైతే ఆయన్ని జీవ సమాధి చేశారన్నమాట. ఇంకా అలాగే వచ్చేసి మనకు ఒక హోల్ కనపడుతుంది, అక్కడ నేను చూపిస్తా. హోల్ పైన హోల్ కనపడుతుంది. ఆయన స్వామి ఎక్కడ అది జీవ సమాధి చేశారో అక్కడైతే పైన అయితే హోల్ కనపడుతుంది. ఆ హోల్ ఎంతమంది ట్రై చేసినా కూడా ఆ హోల్ని కవర్ చేయలేకపోతారన్నమాట. ఎంతమంది ట్రై చేసినా కూడా అది కాదు, అది కుదరదు. చాలా మంది ట్రై చేసినారు దాన్ని కవర్ చేద్దాం అనేసి. ఒకవేళ అట్లా కవర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా సమస్యలు, అంటే వాళ్ళ ఇంట్లో విభేదాలు కానీ గొడవలు కానీ ఇలాంటి జరుగుతున్నాయి అనమాట. ఇది మనకి ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి చాలా పవర్ఫుల్ అయిన స్వామి. ఏదైనా సరే ఒక్కసారి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరందరూ ఒక్కసారి వచ్చి చూడండి. చూసిన తర్వాత మీరే చెప్తారు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేసి. సరే, ఇంకా నేను పోయి చూపిస్తా. నేను చెప్పాను కదా, ఆ చక్కెర రాలే చెట్టు, ఇంకా స్వామి దగ్గర ఆ హోలు, ఇంకా వచ్చేసి చుట్టుపక్కల ఎట్లుంటది. నేను వచ్చే కొన్ని వీడియోలు తీసా, అంటే ఆంధ్రవేలో ఆ వీడియోస్ కూడా పెడతా. ఇక్కడ కొత్తగా వచ్చేసి మైలవరం డ్యాంలో బోట్ సిస్టమ్ కూడా పెట్టారనమాట. అంటే టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు. టూరిస్టుల కోసం కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. బోట్ సిస్టమ్ కూడా ఉంది. నేను కుదిరితే ఆ బోట్ సిస్టమ్ కూడా మీకు చూపిస్తా. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాకైతే నేను చెప్పాను కదా హోల్ ఉంటుందనేసి, ఆ హోల్ ఇదే అన్నమాట. దీన్ని ఎవరు కవర్ చేయలేకపోయారు. అతనైతే స్వామి వాళ్ళ భక్తుడు అన్నమాట. ఎప్పుడు కూడా అక్కడే ఉండేసి సదింపులు ఇచ్చుకుంటూ ఉంటాడు స్వామికి. దాకా నేను చెప్పాను కదా చక్కెర రాలే చెట్టు అనేసి, ఆ చెట్టు అయితే ఇదే. మీరు అందరూ అనుకోవచ్చు చెట్టుకు చక్కెర రాలడం ఏంది అనేసి, అదైతే నిజమే. అక్కడ అయిపోయిన తర్వాత భక్తులు వచ్చి మళ్ళీ సెకండ్ ఇక్కడ సదింపులు ఇచ్చుకుంటారు. నేనైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని గట్టి కోరుకుంటే ఇంకా అయితే పగలు కొట్టేసా.
ఇంకా నా పనులన్నీ అయిపు చేసుకుని కాస్త ముందుకు వచ్చేసి అలా గాలి వీస్తుంది అనమాట. అక్కడ కనిపించేది వచ్చేసి మజీద్ అనమాట. ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం కట్టించిన మజీద్ అనమాట, నాలాంటి కోసం అయితే కాదులే. ఇంకా మైలవరంకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరినాం. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.